హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో నాటుకోడి పులుసు చూద్దాం. ముందు నాటుకోడి చికెను, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మసాలా చెక్క, లవంగాలు, యాలక్కాయలు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె ఈటెక్కిన తర్వాత మసాలా చెక్క, లవంగం, యాలక్కాయ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయాలి. నేను 3 కేజీ చేస్తున్నా అండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేగనివ్వాలి బాగా. అల్లం పేస్ట్ బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఒక టమోటా కట్ చేసి వేసుకోవాలి. టమోటా కొంచెం మగ్గే వరకు అట్లా కలబెట్టాలి. టమోటా కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు నాటుకోడి చికెన్ వేద్దాం. వేసి అంతా ఒకసారి కలబెట్టాలి. అంతా కలిసేలా తిప్పాలండి. అంతా కలిసింది. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం మగ్గింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి అంతా ఒకసారి కలవ పెడదాం. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి నీరు వచ్చేదాకా మగ్గనిద్దాం. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్లు కారం వేయాలి. చికెన్కి కారం ఎక్కువే పడుతుందండి. నేను 3/4 కేజీకి 2.5 స్పూన్ వేసిన. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం, ఉప్పు కారం పట్టేంత వరకు. ఇప్పుడు ముక్క మునిగే వరకు నీళ్లు వేయాలండి. నాటుకోడికి నీళ్ళు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి నీళ్ళు ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఒకసారి అంతా కళాయి తిప్పి మళ్ళీ మూత పెడదాం. ఒక అర్ధగంట బాగా ఉడకనివ్వాలండి.
కొంచెం ముక్క కొంచెం ఉడికిందో లేదో చూద్దాం. కొంచెం ముక్క మెత్తబడింది. ఇప్పుడు కొబ్బరి వేద్దాం. కొంచెం కొబ్బరి పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేద్దాం. అంతా ఒకసారి కలిసేలా చేసి మూత పెడదాం. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ ఇప్పుడు బాగా ఉడికిందండి. ఇప్పుడు కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసిన అండి నేను. అంతా ఒకసారి తిప్పుదాం గంటతో. అంతేనండి. చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు ఇప్పుడు. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.